ఖమ్మం భద్రాచలంలో పలు రెస్టారెంట్లు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పాడైపోయిన ఆహార పదార్థాలను వాడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. పరిశుభ్రత లేని కిచెన్ అలాగే గడువు ముగిసిన పదార్థాలు వినియోగిస్తున్నట్లుగా తనిఖీల్లో తేలింది. దీంతో హోటల్ యాజమాన్యానికి నోటీసులు అందించి శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు అధికారులు. ఖమ్మం భద్రాచలంలో పలు రెస్టారెంట్లు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పాడైపోయిన ఆహార పదార్థాలను వాడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. పరిశుభ్రత లేని కిచెన్ గడువు ముగిసిన పదార్థాలు వినియోగిస్తున్నట్లుగా తనిఖీల్లో తేలింది. దీంతో హోటల్ యాజమాన్యానికి నోటీసులు అందించి శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు అధికారులు. ఖమ్మం భద్రాచలంలో పలు రెస్టారెంట్లు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పాడైపోయిన ఆహార పదార్థాలను గుర్తించినట్లుగా అధికారులు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు. మనీష, ఆహార భద్రతా అధికారులు హైదరాబాద్ లో మీకు తెలుసు కంటిన్యూగా ఈ దాడులు, ప్రతి దాంట్లో కూడా ఆహార కల్తీ అనేది చాలా స్పష్టంగా ఏ హోటల్కి వెళ్ళి వెరిఫై చేసినప్పుడు కూడా లేకపోతే పరిశీలించినప్పుడు కూడా మనకి అక్కడ ఆ కులిన చికెన్ గానీ లేకపోతే ఫంగస్ సోకిన ఐస్ క్రీమ్ గానీ, అదే విధంగా తర్వాత అంటే సింథటిక్ కలర్స్ గానీ ఇలాంటి అన్ని కూడా కనపడ్డాయి. అదే విధంగా మేడ్చల్లో చేస్తే మేడ్చల్లో కూడా తనిఖీలు కూడా అదే విధంగా బయటపడింది. ఇప్పుడు ఖమ్మం, భద్రాచలం రెండు చోట్ల కూడా ఈ ఆహార భద్రతా అధికారులు చేసిన తనిఖీల్లో తండూరు చికెన్ అంటే ఒక రకంగా కుళ్ళిపోయిందండి. ఒక హోటల్లో అది అంటే చెడిపోయింది, కుడిపోయింది. అది ఐస్ క్రీమ్ ఫంగస్ సోకిందంట. తర్వాత లేబుల్ లేని నూడిల్స్ అంట. ఒక హోటల్లో అసలు లేబుల్ లేని నూడిల్స్ అంటే నాసి రకమైన నూడిల్స్. తర్వాత జీడిపప్పుకి పురుగు పట్టిందండి. జీడిపప్పు అంటే మన అక్కడ ఒక హోటల్లో, ఇంకొక హోటల్లో సింథటిక్ కలర్స్ మొత్తం కూడా, కారం కూడా నాసి రకం అంటే ఫస్ట్ స్టాండర్డ్ కారం కూడా అది రకంగా నాసి రకమైన కారం. ఇంకొక దగ్గర ఇంకొక అంశం మొత్తం ఎక్కడ కూడా ఈ ఫ్రిడ్జ్ లోని ఐస్ క్రీమ్ లో ఫంగస్, ఇడ్లీలో కొన్ని చోట్ల మనకి అసలు మనం చెప్పుకోలేము ఆ డెడ్ అంటే చనిపోయిన దోమల ఆ ఇది కనపడిందంట. తర్వాత ఈ అక్కడక్కడ ఈ ఎలుకలు దానికి సంబంధించి విసర్జించిన అక్కడక్కడ కనిపించాయంట. సో ఇవన్నీ కూడా కనిపించైతే 3 హోటల్స్ అంటే భద్రాచలంలో ఏంటంటే 3 హోటల్స్ లో ఒక హోటల్ ని సీజ్ చేశారంట. ఇంకొక 2 హోటల్స్ కి నోటీసులు జారీ చేసి హెచ్చరికలు జారీ చేశారు. మీరు కనుక ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని మొత్తం మీద ఆ 3 హోటల్స్ కి 40,000 రూపాయల జరిమానా అనేది అక్కడ విధించారు. ఇక్కడ ఇంకా మనకి ఖమ్మంలో అయితే టాక్సిక్ కలర్స్ అంట. అంటే ఆ కలర్స్ లో కూడా దానికంటే దాంట్లో విషపూరితం, ఆ కలర్స్ లో కూడా అలాంటి టాక్సిక్ కంటెంట్ కూడా ఎక్కువ ఉన్నట్టుగా ఆహార భద్రత అధికారుల పరిశీలనలో తేలింది. మరి వీటన్నిటి కూడా వాళ్ళు ఇక నుంచి ఇలా కొనసాగించవద్దు అని చెప్పి హెచ్చరికలతోటి నోటీసులు జారీ చేశారు. తర్వాత మరి వాళ్ళలో మార్పు వస్తే అక్కడికి ఆ హోటల్స్కి వెళ్ళిన వాళ్ళు ఆరోగ్యం అనేది కొంతవరకు ఇది ఉంటుంది. లేకపోతే మనం కూడా విషపూరిత బారిన పడాల్సిన, ఆహార కల్తీ బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనీష, ఇక్కడ ఒక సంఘటన ఒకటి తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏంటంటే ఇక్కడ మీకు అంటే 2021లో ఈ తీర్పు సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చి దాదాపు 4 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా మనకి మధ్యప్రదేశ్ లో ఈ గోధుమ పిండిలో కల్తీ, ఆ కల్తీకి సంబంధించి ఒక అడ్వకేట్ గారు ఒక 2 వ్యాపారస్తుల మీద, మరి వ్యాపారస్తులు ఆ గోధుమ పిండిని కల్తీ చేసి అమ్మడం అంటే చాలా నేరం. సో వాళ్ళకి సంబంధించి ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అప్పుడు కోర్టు న్యాయమూర్తులు అడిగారు, మీరు కూడా ఆ ఆహార ఏదైతే ఇప్పుడు మరి గోధుమ పిండి ఆ కేసులో గోధుమ పిండి కల్తీ చేశారు, ఆ కల్తీ గోధుమ పిండి ఆహారం మీరు తింటారా అని చెప్పి ప్రశ్నించారు. మనకి
మన దేశంలోనే ఇలాంటి అంటే ఆరోగ్య ప్రమాణాలు సరిగ్గా పాటించామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసి మీరు తింటారా అనడంతో చివరికి పాపం ఆ అడ్వకేట్ గారికి ఏం చెప్పలేక తన పిటిషన్ అంటే వాళ్ళకి బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నాడంట. సో అలాంటి పరిస్థితి రావాలి ఎవరికి వాళ్ళకి ఏంటంటే ముందుగా వాళ్ళకి వాళ్ళు అన్వయించుకొని మరి ఇలాంటి పరిస్థితి వస్తే మనం తినగలమా, మనం తింటే మన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయాలను పరిశీలన ఉంచుకొని ఇలాంటి దానికి పాల్పడకుండా కావాలంటే రేట్లు పెంచుకొని దానికి తగ్గట్టుగా ఇది చేసుకోవాలి. కానీ ఇలాంటి కల్తీ కానీ లేకపోతే ఫంగస్ సోకిని కానీ లేకపోతే కుళ్ళిపోయిన చికెన్ కానీ పెట్టకుండా ఉంటే బాగుంటుందని మన అభిప్రాయం. మనీషా. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.